చాలా చాలా అవసరమైన విషయం అది. మనం తెలివిగా పనిచేయాలి. ఈ ప్రపంచం మంచి వాళ్ళది కాదు, గుర్తుపెట్టుకోండి. మంచి వాళ్ళ కోసం కాదు ఈ ప్రపంచం, తెలివైన వాళ్ళదే. తెలివైన వాడు మాత్రమే గెలుస్తాడు. మంచిగా ఉంటాను, నన్ను ఎందుకు అన్యాయం చేశారు, నన్ను ఎందుకు మోసం చేశారు, మళ్ళీ భక్తత్వ కాలంలో సాంగ్లు అవి పాడకూడదు. ఏం సాంగ్ అది? ఉన్నావా, ఏం పాడదు. ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం. అది తెలివిగా ఉండండి. తెలివి ఎలా ఉండాలి? ఎవరు చూపించారు? కృష్ణ భగవానే చూపించాడు. నన్ను మాట్లాడకూడదు, నన్ను అయితే బయటికి తీసుకెళ్ళండి కాసేపు, ఏమనుకోకుండా. ఎందుకంటే ఎంతమంది ఎఫెక్ట్ చేయకూడదు కదా నాన్న. పిల్లలు మనం ఏమనలేము. సో జరాసంధుడిని చంపాలి. నోటితో ఏమన్నా చెప్పాడా కృష్ణుడు? ఏం చేశాడు? ఊరికే ఆ గడ్డిపోత తీసావు, ఇటు చేసాడు, అయిపోయా. అయిందా పని అయిందా లేదా? అలా చాలా సైకిల్ పనిచేసింది తెలుసా, చాలా సైకిల్. చిట్ట చివర మడుగులో ఉన్నప్పుడు. అందుకే తెలివిగా ఉండాలి. దీనికి ఏదో సామెత ఉంది, ఎందుకంటే క్యాచ్ ఫిష్ డోంట్ వెట్ ద హ్యాండ్ కదా. ఇంకోటి ఏదో సామెత ఉందిగా, ఏదో మెల్ల వేసుకోవడం అలాగా. కాబట్టి మన పని అంత స్మార్ట్గా ఉండాలి. దీని పేరు కూడా అదే కదా, స్మార్ట్ ఇన్ కదా. మనం స్మార్ట్గా ఉండాలి, గెలిచి తీరాలి. నష్టపోయి గెలవడం పెద్ద విషయం కాదు. అంటే ఇది పోలిక కాకపోవచ్చు, కానీ అమ్మ మాట్లాడేవాళ్ళు బయట వెళ్ళిపోండి ప్లీజ్, అర్థం చేసుకోండి. ఏదైనా ఒక విషయాన్ని గ్రహించడం, నేర్చుకోవడం కోసం మనం ఇక్కడికి వచ్చాం. ఒక డాక్టరు గట్టిగా 1-2 నెలలు కూడా అవదేమో విజయవాడలో, కాసేపు ఫోన్ సైలెంట్లో పెట్టండి. నా ఫోన్ చూడండి, 365 రోజులు సైలెంట్లో ఉంటుంది సార్. 365 రోజులు. మరి ఎలా? కుదిరినప్పుడు రిప్లై ఇస్తాను. బెస్ట్ ఏంటి చెప్పండి? మెసేజ్. తప్పనప్పుడు ఫోన్. వాడు ఎవడో దుర్మార్గుడు మొన్న 30 సార్లు ఫోన్ చేశాడు. నువ్వు మనిషే కాదురా నాయన అని బ్లాక్ చేశాడు. వాడికి ఏదో సిద్ధాంత వైరుధ్యం వచ్చింది, అందుకే ఫోన్ మీద ఫోను. మనం అడ్డమనో నిలువనో కొట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు అడ్డంగా నిలువుగా నరికేసిపోతారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కోయడానికి, తెలుసా? సిద్ధంగా ఉన్నారు. ఇలా మనం ఎన్నాళ్ళు కూర్చుంటామో నేను చెప్పలేను. ఆఖరాను స్టేషన్ ఉంది. అమ్మా మీరు ముగ్గురు రండి, మిమ్మల్ని పంపించేస్తాను, రండి. మిమ్మల్ని ఆపలేం కాబట్టి రండి, ఇదే బెస్ట్, రండి, మీకు ఒక ప్రసాదం ఇస్తాను, రండి. ఇదే తెలివండి. అమ్మ లడ్డు గోపాల కనబడలేదు, వాడు వెతికాడు, ఇది ఆ పిల్లకి ఇవ్వండి, రైట్. అలాగే ఇది కూడా మాల ఇచ్చి ఏం చదువుకుందాము? మరి ఇంకేమి, రోజు మాల జపం చేయమని చెప్పండి, అది వేసుకుని. ఈ మంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. రోజు 10 నిమిషాలు జపం చేయమండి. అన్నమయ్య ఏం చెప్పాడు? మాకేం తెలుస్తుంది అన్నమయ్య ఏం చెప్పాడు? వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఆపద మొక్కుల వాడే ఆదిదేవుడే, ఆపద మొక్కుల వాడే ఆదిదేవుడే. వాడు అలమేల్మంగ వెంకటాద్రినాథుడే వేడుకొందామా. అందులోనే చెప్తారు, పుట్టుగొడ్డాలకు బిడ్డలిచ్చే గోవిందుడే వేడుకొందామా. కాబట్టి ఆయన అనుకుంటే అన్నీ జరుగుతాయి. అమ్మా కొంగు పట్టండి, అలా చెప్పాలి. కొంగు ఎక్కడ చెప్పాలి ఉందా? కొంగంట. అమ్మా రైట్. నేను మీకు ప్రసాదం చేస్తాను, ఎందుకంటే పాప మీ పనులు మీకు ఉంటాయి.
అందరూ మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవిందా. పద పద. అమ్మా హరే మీ అందరికీ ఏకాదశి పేపర్లు కార్డులు అవి వచ్చినాయి ఇంతకుముందు రాకపోతే తీసుకోండి. శివశంకర్ వాళ్ళకి ఇచ్చేది పక్క వచ్చేసి ఆ సంచి తీసుకుని అటు తీసుకోండి. అలాగే పాపం వాళ్ళు వెళ్తారు కాబట్టి మన అభయ హిందూ సేన ఆవిర్భావ సభ తర్వాత మొట్టమొదటి సభ ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఈ స్మార్ట్ ఇల్లోనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అమ్మ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. రైట్ అమ్మ అది తీసుకోండి మళ్ళీ. రైట్ అయితే ఈ ఒక్క ముక్క చెప్పాక మిగిలిన వాళ్ళు కంటిన్యూ చేయొద్దు. ఇలా పరస్పరం భావయంత గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకరు లెక్చర్ ఇవ్వడం, ఆ లాస్ట్లో లెక్చర్ ఇవ్వడం, ఏదో పిక్చర్ ఇవ్వడం అది కాదు. మనందరం ఒకరికొకరం. ఇప్పుడు మనం మన లోగో పైన ఏం రాసామంటే ఇక్కడ కనబడదు, చిన్నగా ఉంది లోగో పైన. ఇక్కడ ఉపన్యాసాలు ఎవరితో పంపించేయాలి అని ఏమైనా ఉపన్యాసం బయట ఇవ్వు ఏం కావాలి. సంగత్యత్వం సంవదత్వం అంటే ఏంటండి? ఎవరండి చెప్పండి. దానికి ఇక్కడ ఆదర్శంగా ఉంది కదండి. మా ఉద్దేశం అది. అంటే పైన మేము డిస్కస్ చేసేటప్పుడు మాతో ఉన్న ఆయన భగవద్గీతలోది ఒక వాక్యం పెట్టారు. ఆల్రెడీ భగవద్గీతలోది ఇక్కడ ఉంది, యుద్ధాయ కృతనిశ్చయ. ఈ మధ్యలో ఇది మహాభారతంలోది, యతో ధర్మ స్తతో జయ. వేదం నుంచి ఒకటి, మహాభారతం నుంచి ఒకటి, భగవద్గీత నుంచి ఒకటి. మనకి ఏదో ఒకటైనా పట్టాలి. వాళ్ళకు ఉన్నది ఒకటి, వాళ్ళకి పట్టింది. లండన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? ఓ పిక్చర్తో అర్థమైపోతుంది. వాడు ఒక జవాన్, అదే ఒక పోలీస్, ఎర్ర టోపీ పెట్టుకుని పెద్ద జుట్టుతో ఉన్నాడు. నౌ అండ్ డెన్ అని పెట్టారు. ఆ చివరి అది ఎలా ఉందంటే ఆ రెండో ఫోటోలో ఆ పై జుట్టు కిందకు వచ్చేసి, అది ఒక్క పిక్చర్ని బట్టి పరిస్థితి అర్థమైపోతుంది. రోడ్లు ఎక్కేశారు. ఇంకా కలకత్తా పరిస్థితి చెప్పక్కర్లేదు. ఈ ఆక్రా అని చెప్తున్నాను ఇందాక. ఆక్రా స్టేషన్లో ఎవరో వెళ్తూ వీడియో తీశారు. బయట ఎలా ఉందంటే కుప్పలు తెప్పలు, చీమలు ఎలా ఉంటే అలా ఉన్నారు, గొట్లు. వాడు కామెంట్ ఏం పెట్టాడంటే ఇంకా పెద్ద టైం వెళ్ళా 10 ఏళ్లలో ఎవ్రీ స్టేషన్ విల్ లైట్ తీసాను పెట్టి. ఎందుకంటే వాళ్ళు ఒక ఉద్యమంలా కంటున్నారు. మన వెధవలు కూడా ఉద్యమంలా కొంటున్నారు. అందులో ఇది ఉమ్మేస్తున్నారు, వచ్చేస్తున్నారని చెప్పినా సరే 6 రూపాయలు 5కి ఇస్తున్నారు, కొనేస్తున్నారు. ఆ డబ్బులతో మనకే బాగు పెడతాడనే ఇంగితం లేదు. నాలాంటి వాడు హార్ష్గా చెప్పినా, తీగా చెప్పినా, ఛాలెంజ్ చేసినా ఎవ్వడు రాడు. ఈ వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో నన్ను తిడతారా? ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూ ఇస్తాను, ఆ ఇంటర్వ్యూ వాళ్ళు ముక్కలు చేసి పెడుతుంటారు. ఆ తమ్మునేలు కొంచెం డిఫరెంట్గా పెట్టేస్తుంటారు. వాడు ఏమి లోపలికి వెళ్ళడు. ఆ మాట మనం వాడనే వాడకపోయినా వాడు ఏదో ఒకటి పెట్టేస్తాడు. వీడు చూసి కింద కామెంట్ పెట్టి నన్ను అకారం లకారం అన్ని వాడి తిట్టేస్తాడు. వాడు తిట్టినా నేను వాడిని తిట్టకుండా ఆ లోపలికి వెళ్ళి ప్రొఫైల్లో నమస్కారం అండి అంటాడు. రాడు. ఉదాహరణకు వాడు నన్ను తిట్టాడండి, పోనీ ఆ తిట్టుతోనే వాడిని పలకరిస్తా. వాడు ఏదో తిట్టాడు రాసుకెళ్ళనుకోండి, ఒరే రాసుకెళ్ళని నేను వెళ్తా. అయినా రాడు. నమస్కారం పెట్టినా రాడు, వాడి తిట్టి వాడికి ఇచ్చినా రాడు. ఫోన్ నెంబర్ పెడితే ఫోన్ చేయి. కేవలం వామిటింగ్ లాగా, వాళ్ళ తిట్లు వామిటింగ్ లాగా, అంతే. వామిటింగ్ లాగా వాస్తవమే. సో కాబట్టి వీళ్ళెవరు రెస్పాండ్ అయ్యి, రెసిప్రొకేట్ అయ్యి రెస్పాన్సిబిలిటీ తీసుకునే బ్యాచ్ కాదు. వాడు ఏదో అనుకున్నాడు, మళ్ళీ వాడెవడు బయటోడు కాదు.
వాడి పేరు రాంబాబు, సుబ్రహ్మణ్యం, ఈ పేర్లే. పోనీ జై భీమ్ బ్యాచ్ అంటారు, అది వేరు. అంబేద్కర్ను వాడుకోవడానికి వాడిపోకముందే నన్ను వాడుకో అని చక్కగా అంబేద్కర్ని వాడేసుకోవడానికి పుట్టారు. అంబేద్కర్ని వాడుకోవడానికి పుట్టారు, వాడుకుంటారు. అది వాళ్ళ ఉద్యమం, ఉద్యోగం. మనము వీళ్ళందరూ మన వాళ్ళే, మన భాష వాళ్ళే, మన జాతి వాళ్ళే. ఎక్కకూడదు ఎక్కడం వలన వాడు మన శత్రువు అయిపోయాడు. రాంబాబు అనేవాడు ఇంకొక రామారావు అనేవాడినో లేకపోతే సుబ్రహ్మణ్యం అనేవాడినో లకార ప్రయోగం చేసి తిట్టగలిగాడంటే వీరాంజనేయులు రామాంజనేయులు తిట్టేస్తాడు. ఎలా? పార్టీ గొడవ, ఎలా కులం గొడవ, ఎలా ప్రాంతం, ఎలా భాష, ఎలా సినిమా. తెలుసా? ఇద్దరు పెయింటర్స్ పెయింట్ వేస్తారు, తాడు కట్టుకుంటారు తెలుసా? ఇలా తాడు కట్టుకుని ఒక చెక్క మీద కూర్చుని పెద్ద గోడకి ఈడు పోడు పెట్టుకున్నాడు, జేబులో ఒక పాట పెట్టుకున్నాడు. ఆడు ఇంకొక హీరోకి వాడు అభిమాని, ఈ పాటలు ఎందుకు, మా హీరో పెట్టాడు. అది గొడవ అయిపోయింది. ఆడు బయటకు చూస్తాడు. అసలు మన దృష్టికోణం ఎలా ఉండాలంటే, హైయెస్ట్ దృష్టి ఏంటి? ఈ సృష్టి బాగుండాలంటే హైయెస్ట్ దృష్టి మనోడే అంటావా? ఈ మనోడే ఏ కాన్సెప్ట్తో అనొచ్చు? ఎవరైనా చెప్పింది? ఒకసారి రండి సార్, ప్లీజ్ ప్లీజ్. ఇంకా తర్వాత ఏం లేదు. మీ పేరేమన్నా? రండి చెప్తాను. రోజు మాట్లాడుకునే విషయం అయినా సరే మాట్లాడటమే. ఈ శాలో న్యాయం చేద్దాం. ఈ దృష్టికోణం కలిగి ఉండాలి. ఈ దృష్టికోణం కలిగి ఉండాలి హైయెస్ట్. ఇంకా దాని తర్వాత ఏం లేదు. ఈ దృష్టికోణం లేక ఈ సృష్టి చాలా నష్టపోయింది. ఓపెన్గా చెప్తాడు వాడు, ఎవడో పాకిస్తాన్ పంది. ఏం చెప్తాడు? 70% ఉండేవారు లాహోర్లో హిందువులు. వీడియో ఉంది. ఇక్కడ 70% ఉండేవాళ్ళు. మేము వాళ్ళని భయపెట్టాం, దోచుకున్నాం, పారిపోయేటట్టు చేసాం, చంపేశాం. ఇప్పుడు 2% కూడా లేదు. అది వాళ్ళ ఉద్యమం. సిగ్గులేని నపుంసకుడు మాత్రమే అన్ని మతాల సమానం అంటాడు. ఛాలెంజ్. అన్ని మతాల సమానం అనేవాడు చాలా మంది పుట్టంటే అబద్ధం కదా. 10 lakhs ఇస్తా నిరూపిస్తే. నిన్న కూడా ఎవరో మడకసరి నుంచి ఒక కుర్రోడు, నేను ఏదో స్టేటస్ పెడితే మీరు ఇలా హార్ష్గా మాట్లాడకూడదు, అన్ని మత గ్రంథాలు మంచినే బోధిస్తాయన్నాడు. పచ్చి అబద్ధం. నువ్వేమీ చదవలేదు. నీ పేరు విద్యాసాగర్ అన్నావు, పేరు ముందు ఆపెట్టే అని చెప్పారు. విద్యాసాగర్. ఆత్మని చూడమని శాస్త్రం చెబుతుంది. కేవలం సనాతన ధర్మం మాత్రమే. ఎలా ఉండాలి, మన దృష్టికోణం ఎలా ఉండాలి? చాణక్యుడు చెప్పాడు, మీకు తెలిసి ఉంటుంది. అందరూ నమస్కారం మంత్రం పెట్టుకోండి, చాలా బాగుంటుంది ఆ మంత్రం. మాతృవత్పరధారేషు పరద్రవ్యాని లోష్టవ ఆత్మవత్ సర్వభూతాని సపండిత పండిత. అంటే అర్థం ఏంటండి? ఇతరుల భార్యని తల్లిగా చూసేవాడు, తన భార్యని తప్ప అందరినీ తల్లిలా చూసేవాడు, ఇతరుల వస్తువుని మట్టిలా భావించేవాడు, అందరినీ తనలా తనతో సమానంగా భావించేవాడు. సపండిత పండిత. వాళ్ళు ఆత్మ మాత్రమే చూడాలి. వాడు మన క్యాస్టు, వాడు మన ప్రాంతం, వాడు మన భాష, దీని ఆధారంగా ప్రేమిస్తే యు ఆర్ ఇన్ బాడీలీ కాన్షియస్నెస్. శారీరక స్థితి. నువ్వు ఎప్పుడైతే శారీరక స్థాయిలో ఉన్నావో యు ఆర్ యానిమల్. ఇప్పుడు ఒక్కొక్కరికి దెబ్బ తగిలి, నేను ఒక వీడియో చూశాను. పిల్లి అది ఆల్మోస్ట్ డైయింగ్ స్టేజ్, అలా ఎండిపోయి ఉంది. అయినా పాపం చిన్న చిన్న పిల్లలు
దాని పాలు కోసం అవి ప్రయత్నం చేస్తున్నాయి. దాని దగ్గర జీవం లేదు, ఆల్మోస్ట్ చచ్చిపోయినట్టు ఉంది. పాప ఎవరో పట్టుకెళ్ళారు, నెమ్మదిగా దాన్ని బతికించారు. దాన్ని ఏమంటారు? దయ అంటారు. గుట్ల గుట్లుగా పిల్లుల్ని నెత్తి మీద కొట్టేసి చంపేసి వేపేసి తినేసి దానికి ఓ మార్కెట్టు. కొరియా ఫేమస్ ఫర్ దేనికండి? కొరియా కియా కారు కాదు, ఈ కియా ప్రోడక్ట్ కార్లు అనంతపురంలో పెట్టారు. ఇప్పుడు ఉందో లేదు తెలియదు. ఉందా? ఎత్తలేదా? థ్యాంక్స్. ఓకే. సో నేను ఎప్పుడో లాంగ్ ఎగో అలా బెంగళూరు వెళ్తూ అది చూసా. ఒక స్టోర్ ఉంది, కొరియా స్టోర్. తెలుసా? కొరియా స్టోర్లో ఏముంటారు? వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అమ్ముతారు. అందుకే కొరియన్స్ కంపెనీ అది. కుక్క మాంసం కూడా ఉంటుంది అందులో. కుక్క మాంసం తినకపోతే వాళ్ళకి మొక్క దిగదు, ఆ మొక్క దిగదు. మనకి మన వాళ్ళు ఉన్నారు సహజంగా సత్వగుణం కలిగిన వాళ్ళే, కానీ ఈ రకరకాల కంపెనీలు ప్రమోషన్ చేసేస్తున్నాయి కదా, దాన్ని చూసి వీడు ఓసారి తెచ్చి చూసేద్దామని వెళ్ళిపోతుంటాడు. ఇది వరకు మీరు అంటే అబ్జర్వ్ చేయండి, ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఈ మాంసం దుకాణం ఎక్కడ ఉండేది? సారా దుకాణం ఎక్కడ ఉండేది? ఇవి రెండు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. గుడికి దగ్గర కూడా ఉంటాయి, గుడి పక్కన ఎక్కడైనా ఉంటాయి. ఎందుకంటే మనకు కూడా సంస్కారహీనం అయిపోవడం వలన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. ఇప్పుడు మనం ఇదివరకు భ్రమలు ఉండేవాళ్ళం. సుప్రీంకోర్టు, కోర్టు వ్యవస్థలు అవేవో దైవికం ధార్మికంగా ఉంటాయని అనుకునేవాళ్ళం. అది కూడా ఒక అవ్యవస్థతో కూడిన వ్యవస్థ అని అయ్యప్ప స్వామి విషయంలో తేలిపోయింది. అయ్యప్ప స్వామి విషయంలో ఎవరన్నా ఏ వయసు వాళ్ళని వెళ్ళిపోవచ్చని తీర్పిచ్చారు కదా వాళ్ళు. ఆ తీర్పిచ్చిన వాళ్ళంతా మగవాళ్ళు. ఆడవాళ్ళకి సంబంధించిన తీర్పిచ్చిన జడ్జీలు ఎవరు? మగవాళ్ళు. అందులో ఒక లేడీ జడ్జి ఉంది, ఆవిడ చెప్పింది, సార్ అదే చెప్తున్నా సార్, డోంట్ టచ్ దిస్ ఇష్యూ యాజ్ ఏ ఉమెన్. నేను చెప్పేది వినండి అంటే, నో నో నో, స్త్రీల గురించి నీకేం తెలుసు? వీడు చెప్తాడా? స్త్రీల గురించి స్త్రీ చెప్పదు, వీడు చెప్తాడు. అంటే అక్కడ స్త్రీకే విలువ లేదు, వీళ్ళు స్త్రీలందరినీ విలువ ఇచ్చేస్తారు. అందుకే చాలా గట్టిగా మాట్లాడాను. నా వీడియోలో ఉంటుంది, ఒక 5 ఏళ్ల క్రితం ఎప్పుడో చాలా హార్ష్గా మాట్లాడాను. సుప్రీంకోర్టు లేదు, తోటకూర కట్టలేదు. ఎందుకని? సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఎప్పుడైనా తీర్పు నచ్చకపోతే మీరు వ్యతిరేకించచ్చు తెలుసా. అందుకే సుప్రీంకోర్టు ఇది నాడు సుప్రీం. నేను వాళ్ళు కూడా మళ్ళా పుట్టినోళ్ళేగా కదా. ఇప్పుడు ఇలాంటి తీర్పులు రోడ్ల మీద నమాజ్ చేయకూడదు, ఎవరు ఇస్తారా? సుమోటోగా తీసి ఇప్పుడు తత్సంబంధం ఎవడో ఒకటి కేసు వేసి ఏంటండి నాకు తెలియదు. ఇప్పుడు కేసు ఎవరు వేసారు తెలుసా? అయ్యప్ప స్వామి గుడికి ఆడవాళ్ళు వెళ్ళొచ్చారు లేదా కేసు వేసిన ఎవడో తెలుసా? కాదు, ముస్లిము. కమ్యూనిస్ట్ అనేది ముసుగు, ముస్లిం వేసాడు. ఇప్పుడు బుద్ధిమంతులు ఏం చేస్తారు? ఏమైనా నీకేం పనయా? యాజ్ ఏ ముస్లిం స్త్రీలు ఎంత బాగా మసీదుల్లో ఉంటున్నారో మాకు తెలియదు. ముందు ఆ పని చూడు, దీని విషయం మేము చర్చిస్తాం. అక్కడ కోట్లు తినేస్తున్నాయి కేరళ గవర్నమెంట్, మసీద్ నుంచి ₹1 రాదు, నీకెందుకు నన్ను వెళ్ళు అని కేసు కొట్టేయాలి. నువ్వు చూస్తే గొడవ పెట్టడానికి వచ్చినట్టున్నావు అనాలి. అంటే ఈ పని ఏం లేనట్టు వెంటనే తీసేసుకుని దాని మీద తీర్పులు ఇచ్చేయడం. అది దేశం ఏమన్నా పెండింగ్ ఏం లేవుగా కేసులు. లాయర్ గారు చెప్తాను, అంటున్నారా ఎన్నున్నాయి? ఇప్పుడు తీర్పు ఇవ్వడానికి వీళ్ళు తిండి నిద్ర మానేసి తీర్పు ఇవ్వడం మొదలు పెడితే కనీసం 300-400 సంవత్సరాలు పడుతుంది. అన్నాళ్ళు వీళ్ళు తీర్పు ఇవ్వడం మొదలు పెడితే కొత్త కేసులు ఏమి స్వీకరించకుండా 300-400 ఏళ్ళు పడుతుంది. పని ఏమి లేనట్టు మగోడు సెక్స్ చేసుకోవచ్చా, దీని మీద డిస్కస్, దీని మీద పెద్ద తీర్పులు. అంటే వాళ్ళ ఇళ్లలో విషయాలు ఏమిటో తెలదు మరి. ఏంటి, ఒకవేళ మొగుడు ఇష్టపడితే ఎవరితో ఏమన్నా స్త్రీతో ఏంటో ఇవన్నీ వీళ్ళు ధర్మధ్వంసం చేయడానికే ఉన్నారు. వీళ్ళు ఆ దేశాన్ని నాశనం చేయడానికి. అదేంటి దానిపై సహజీవనమా?
నాన్న ఫోన్ కట్ చేయండి నాన్న ఫోన్ నాన్న సైలెంట్లో పెట్టినానా ఆపట్లేదు ఎంతసేపు జేబులో ఉందా సైలెంట్లో పెట్టండి వైబ్రేషన్ పెట్టండి కాదండి ఇప్పుడు దేశంలో పనులే లేవా సమస్యలే లేవా రైతులు చచ్చిపోతున్నారు దాని మీద ఏమన్నా మాట్లాడు రైతులకు ధర దొరకడం లేదు మనమేమో టమాటా 20 రూపాయలు బాబోయ్ అన్నోలే వాడు టమాటా పాడేసినప్పుడు ఏం మాట్లాడడం గొట్ల లారీలు టమాటా పాడితే మాట్లాడడం రేట్ ఎవరు నిర్ణయించాలి రైతులు ఎవరు నిర్ణయిస్తున్నారు ఎక్కడ నిర్ణయిస్తున్నారు రైతుకి ఏం అధికారం లేదుగా పండిస్తారంతే ఏమన్నా చేయగలదా కోర్టు ఆ విషయంలో చేయమని చెప్పండి చూద్దాం ఆత్మహత్యలు ఆపడానికి ఏమైనా చేయగలదేమో చూద్దాం మగోడు పెళ్ళైన మగోడు పెళ్ళైన ఆడది వాళ్ళకి ఇష్టమైతే ఎవరితో ఇవన్నీ తీర్పులే కదా సార్ ఏం తీర్పు దేనికి తీర్పు మార్పు కోసం అయిండాలి సార్ తీర్పు కూర్పు కోసం అయిండాలి సార్ ఏదో విమ్స్కెళ్ళి కాదు కదా సరే మనం దీని మీద ఒక సమయం ఇవ్వలేం కానీ సో ఆక్రా స్టేషన్లో ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ ఆల్ అదర్ స్టేషన్స్ మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి రైల్వే స్టేషన్ దగ్గర ముఖ్యంగా పెద్ద స్టేషన్లో అలా దగ్గరలో కనుచూపు మేరలో పెద్ద మసీదు పెద్ద చర్చి ఉంటుంది చక్కగా ఈ 60-70 ఏళ్ళలో చక్కగా నిర్మించుకున్నారు వాళ్ళు రేపు పెద్దన్న ఎప్పుడో మలుపు వచ్చినప్పుడు పిలిపిస్తారు అంతే గెలుపు వాళ్ళకి వస్తుంది ఏముండరు నిన్ను బయ్యా అన్నోడు నీ గొయ్యి తీయకపోతే అడగండి ఆల్రెడీ హ్యాపెండ్ రిపీటెడ్లీ మనం నష్టం పోతూనే ఉన్నాం నష్టం పొందుతూనే ఉన్నాం కానీ సిగ్గు రాలేదు అది బాధాకరం చూడు రామాలయం అక్కడ ఎందుకు కట్టాలి అని వ్యతిరేకించేటువంటి దరిద్రులు ఉన్నారు కానీ హిందువుల్లో బాబర్ అనే లంగా దొంగ వాడి పేరు మీద ఇక్కడ మసీదు ఎందుకు నేను భారతీయ ముస్లింని అన్నవాడు ఒక్కడు కనపడ్డు చక్కగా ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చింది ఇంకో 5 ఏళ్ళు ఉంటుంది మీ రామాలయం నెక్స్ట్ మేము దాన్ని తీసేస్తాం అది నువ్విచ్చిన అలుసయ్యా వాడు ఇంటికి వచ్చి చెప్తాడు అది నువ్విచ్చిన అలుసు మనం బలంగా లేవు మన పరిస్థితి ఎలా ఉందో చెప్పనా అదేమిటది మన దాని పేరు ఠాగూర్ సినిమాలో భార్య చనిపోతే అలా ముట్టుకుంటే చూడటానికి బాడీలో ఉంటుంది ముట్టుకోగానే అలా కూలిపోతుంది బూడిద కుప్ప మన సమాజం కూడా అంతే ఇప్పుడు ఎవరైనా ఒక్క అరుపు అరిస్తే మొత్తం పారిపోవడమే అంతేనా ఒక అనౌన్స్మెంట్కి పారిపోవడమే నేను రక్షించబడితే చాలు మేము లేనప్పుడు అందులో నువ్వు కూడా ఉండవు మేముంటే నువ్వు ఉంటావు కులం కోసం ప్రయత్నిస్తాడు పార్టీకి ప్రయారిటీ ఇస్తాడు డబ్బులకి ప్రయారిటీ ఇస్తాడు ప్రాంతానికి ఇస్తాడు అసలు ధర్మం ఉంటే కదా ఇవన్నీ ఉండేది ఎతో ధర్మ స్తతో చేయాలి నన్ను అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ మాతా కీ జై శ్రీరామ్. ఈ ఒక్క ముక్క నేను చెప్పి ముగిస్తాను. అందరూ వాళ్ళ ఇంట్రడక్షన్ చేసుకోండి. పెద్ద ఉపన్యాసం వద్దండి, ఎందుకంటే మనం చాలా ఇంకొంచెం చర్చించాల్సి ఉంది. నాకు ఇప్పుడు తెల్లవారుజాము మళ్ళీ ప్రయాణం ఉంది. ఓకే, ఆత్మదృష్టితో చూడటం వలన మనం ప్రపంచంలో అన్ని జీవుల్లో మనం భగవంతుడిని దర్శించగలం. కానీ ఇస్లాం క్రైస్తవాల్లో ఈ ఆత్మతత్వం లేదు కాబట్టి వాడు కేవలం మన మతస్థుడైతేనే వాడు మన చేత ప్రేమించబడతాడు. ఇప్పుడు మనం అందరం హిందువులు, మనం చెప్పగలం ఏమని, నేను పూజించే దైవాన్ని ఇతరులు పూజించకపోయినా
వాడు బాగుండాలి. సర్వే జన మనం చెప్పగలం. ఒక్కసారి ఇదే మాట ముస్లింలు క్రైస్తవులు చెప్తే ప్రపంచం అంతా క్షణాల్లో ప్రశాంతం అయిపోతుంది. క్షణాల్లో నేను చెప్తున్నాను హిందువుని, నేను పూజించే రాముడిని, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని ఇతరులు పూజించకపోయినా పర్వాలేదు, అది వారి వారి వ్యక్తిగత ఇష్టము. చెప్పాను కదా, నేను హిందువుని పబ్లిక్లో చెప్పాను. సేమ్ మాట ఓ ముస్లిము, ఏ సిరాజు లేదా ఇంకొక ఇమానియల్ వచ్చి చెప్పేస్తే అయిపోయే ప్రశాంతం. నేను పూజించే అల్లా, నేను పూజించే యేసుని ఇతరులు పూజించకపోయినా నమ్మకపోయినా పర్లేదని. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది మారణకాండకు గురి కాకుండా కాపాడబడేది ఇది ఒక్క స్టేట్మెంట్. కానీ అక్కడ స్టేట్మెంట్ ఏముంటాయి? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడు లేదా శిక్షించబడు. నమ్మి సేవింగ్ కేసు పెట్టారు. మన లాయర్ గారు, ఇంకో లాయర్ గారు ఇద్దరు నాకు 2 చెవుల్లో ఏదో ఇలా ఎలా ఉందని ఇలా చెప్పారు. అది కొంతసేపు వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత వాళ్ళని పంపించి మరి నాతో మాట్లాడారు అనుకోండి. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు క్వశ్చన్ ఒకటి అడిగారు, మీరు ఎందుకు బైబిల్ వ్యతిరేకిస్తారు అని. నువ్వు వీళ్ళ వల్ల మరి కొంచెం తగ్గమన్నారుగా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే అన్నారు. అది కొంచెం తగ్గాను. మామూలుగా అయితే సర్రమని గొడ కొట్టేది వచ్చేసేది ఆన్సర్. కొంచెం తగ్గి చెప్పాను, హార్ష్గా చెప్పకుండా. ఎందుకు వ్యతిరేకిస్తాను? 10 మంది కాబట్టి అన్న. అలా అనేసరికి అది కబ్బు తినేశారు. అది ఎంత తక్కువగా చెప్పినా అది ఇంపాక్టే కదా, తగిలేసిందిగా. నేను ఎలా చెప్తారు? హౌ యూ కెన్ సే 16 మార్క్ అని చెప్పాను. ఏముందంటే పోనీ కొట్టి చూపించాం, ఇంగ్లీష్లో చూపించాం, కాదంటే తెలుగులో చూపించాం. ఏముంది అందులో? వాళ్ళ పార్టీలో జాయిన్ అయిపోవాలి. జాయిన్ అయిపోతే నా సీసీ ఇచ్చేస్తారు. 10 మంది కదండి. ఇప్పుడు మన విశాఖపట్నంలో నరసింహ ఉన్నాడు, బెదిరిస్తున్నాడా? వెంకటేశ్వర బెదిరిస్తున్నాడా? భద్రాచలంలో రావడానికి బెదిరిస్తున్నాడా? ఎవరు బెదిరించట్లేదు కదా. మరి వీడెవడాలు? వీడెవడంటున్నా బెదిరించడానికి కదా. అందుకే నేను వ్యతిరేకిస్తాను అని కాసేపు ఏదో అని ఇంకా మన వల్ల కాదు, ఇంకా ఏదో మళ్ళీ టాపిక్ మార్చేసాను. కాబట్టి వాళ్ళ దగ్గర చర్చకి ఏమి ఉండదండి, రచ్చకైతే ఉంది. 10 నిమిషాల్లో ముగించేయచ్చు, తెలుసా? 10 నిమిషాల్లో ముగించేయచ్చు. అది కూడా ఎక్కువ. ఇస్లాం అయినా క్రైస్తవం 10 నిమిషాలు, పెద్ద చర్చ ఏమంటారు, ఏముండదు అక్కడ. ఉదాహరణకి నేను మన 26 మీ పేపర్లు వచ్చినాయిగా, మనం చాలా ఏళ్ళ నుంచి అడుగుతాం 26 క్వశ్చన్లు. మీ మతంలో మంచి అమ్మ ఉందా? మోహన్ కాసేపు బయట కూర్చోడు, పిల్లడు కూర్చోవేనా కాసేపు, డిస్టర్బెన్స్ కాదు, వాళ్ళు ఫ్యాన్ వేసి కూర్చోడు, నెక్స్ట్ పిల్లలు వాళ్ళు ఏమన్నా. మీ మతంలో మంచి అమ్మ ఉందా అని అడిగాను. మీ మతంలో మంచి అమ్మ ఉందా? వాళ్ళ మతంలో అసలు అమ్మ కాన్సెప్ట్ ఉందా? ఇదే మాట చెప్పింది ధనలక్ష్మి అక్క ఫోన్ చేస్తే మంచి అమ్మ ఎందుకు లేదు, మేరీ ఉందగా ఉంది. లారీ పక్కన మేరీ ఎలా మంచి అమ్మ అవుద్ది? మీ అమ్మ నిన్ను అలా పెళ్లికి ముందు కనీసం వదిలేస్తే మంచి అమ్మ అవుద్దా? ఏం మాట్లాడుతున్నావు? కాబట్టి అమ్మే లేనప్పుడు అక్కడ మిగిలేదు ఉన్న అమ్మకం. దే ఆర్ డూయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ నమ్మకం కదా. మనకి ఎప్పుడు తెలుస్తుంది? మనం చదువు చేస్తే మనమేమో అబ్బాయి మనం కూడా దండం పెట్టేద్దాం. బ్యాగ్ పైన ఉంది యంత్రం, చెప్తారా? యంత్రం తెలిసి చూపిస్తాను సార్. యంత్రం బ్యాగ్ తీసుకెళ్ళి అదే మన జర్నీ బ్యాగ్ అదే మన మెయిన్ బ్యాగ్, మనం తాళాలో పెట్టుకునేది ప్రయాణం బ్యాగ్. కానీ యంత్రం అండి. నేను ఎవరింటికో వెళ్ళాను, దేవుడు దండం పెట్టా. దేవుడు దండం పెట్టిన తర్వాత అలా చూస్తున్నా, యంత్రం ఉంది, శ్రీ యంత్రం కాదు.
గణపతి యంత్రం కాదు, కర్మ. పాప అమాయకులు వాళ్ళు, ఎక్కడో తూర్పుగోదావరి. ఏంటమ్మా అని, ఏదో ఎవరో ఇచ్చారండి. పుల్లయ్య గారి పల్లిని నారావారిపల్లి యువతల చంద్రగిరి దగ్గర వాళ్ళ ఇంట్లో 2 బైబిళ్ళు ఉన్నాయి. హిందువులే. నేను అక్కడ ఎత్తుకుండేవాడిని. 800 ఇంతెత్తి. ఏంటిది అన్న, మా ఇంటానికి బాగోలేదో ప్రార్థన చేశారు. వాడు పోయాడు, ఇవి బాగాలే. పాప ఇందాక ఎవరో కూడా ఫోన్, నిన్న ఎవరో చెప్పారు, నిన్న కారులో వస్తుంటే అనకాపల్లి ఈ స్టీల్ ప్లాంట్లో పనిచేసేవాడు ఒక ఆయన. ఏదో క్యాన్సర్ ఏదో వచ్చింది, మీ ఓన్ మేము బతికిచ్చేస్తాం అని చెప్పేసి ప్రార్థన చేసి నెత్తిన కొట్టేసారు. ఆవిడ పోయాడు. ఈ కొట్ట ఇంకా తీరు. ఏమన్నా అంటే అన్నామని నన్ను అంటారు. పాపం వాళ్ళ మేనల్లు నన్ను కారులో వస్తూ ఏదన్నా అడిగితే ఒక్కదానికి ఆన్సర్ అవుతాం, నా ఇష్టం అంటది. అలా వీళ్ళ దగ్గర ఏమో ఆన్సర్ ఉండదు, కానీ ఒక మూఢత్వంతో వెళ్ళిపోతుంటారు. అందుకని ప్రపంచాన్ని జయించాలి అని చెప్పారు వేదంలో. ఎలా? కృణవంతో విశ్వమార్యం. ఎలా జయించాలి అంటే ఏంటిది? ప్రపంచాన్ని ఆర్యులుగా అది ఎలా? ధ్యానం చేత, కత్తితో కాదు. కానీ ఇస్లాం క్రైస్తవం ఆయుధాలు వాడకుండా ప్రపంచం విస్తరించిందా? ప్రపంచంలో గొప్ప ఆయుధ తయారీదారులు ఎవరో? ప్రపంచంలో స్లాటర్ హౌసుల్లో తోపులు ఎవరో? ఏదో అంటారు, ఎవరు తోపులు? ఎవరు టాప్ మోస్ట్? ప్రపంచంలో పేకాటకు కానీ జంతువులు చంపడానికి కానీ ప్రపంచంలో దాన్ని విడగొట్టడానికి కానీ ఏ మతస్థులు ఎక్కువ పనిచేస్తున్నారు? మనకి మన లోగో ఏంటి? సంగత్యత్వం, సంవదత్వం. కలిసి సంభాషిద్దాం, కలిసి నడుద్దాం. సహనావతు సహనౌభునత్తు సహవీర్యం కరవావ. లోకమంతా వసుదైవ కుటుంబకం. ఇస్లాంలో మంచి ఫ్యామిలీని చూపించండి చూద్దాం. క్రైస్తవంలో మంచి ఫ్యామిలీ చూపించండి చూద్దాం. కూతుర్లు తండ్రి కార్యక్రమం. లోతుల్లోకి వెళ్తే లోతు, ఆ తర్వాత బయటకు వచ్చేది బూతు. దే ఆర్ టాకింగ్ అబౌట్ ట్రూత్. అది పెద్ద బూతు. నిన్న శాంసన్ అని గొర్రె ఏదో ఛాలెంజ్ అని ఎవరో వీడియో పెట్టారు నాకు. రాధా మనోహర్ ఏ ఛానల్కైనా వచ్చేస్తాను. మీ నాన్న పేరు చెప్పు సార్. అతని పేరు గణేష్. శాంసన్ అంటే అయిపోతాడు ఏంటి? గణేష్ అంటే మనకుంటాడే. మరి నాతో కూర్చోంటే మనకు పుట్టినోడు రావాలి. నేను హిందువులతో డిబేట్ చేయట్లే, గొర్రెలతోనే చేస్తా. ఆ గొర్రెకే పుట్టాలి. మాకు పుట్టినోడితో ఏం చేసేది కదా? ఇప్పుడు మా నాన్నగారి పేరు సత్యనారాయణ. ఓపెన్గా చెప్తున్నా, మీ హిందువులం. మాకు మా ఎంత వెనక్కెళ్ళినా ఏ గొర్రెలు లేవు. ఈ మాట అందరూ చెప్తాగా. మా పూర్వీకులు క్రైస్తవులు కాదు, మా పూర్వీకులు ముస్లింలు కాదు. చెప్పండి ఛాన్స్ అన్న. మధ్యలో నీకు రోగం వచ్చింది, కోవిడ్ వచ్చింది, ఇంకెప్పుడు కోవిడ్తోనే ఉంటావేంటి? అలాగే డేవిడ్ ఇచ్చాడు కోవిడ్. డేవిడ్ కోవిడ్ కన్నా ప్రమాదం. అది రోగం వచ్చింది, నాకు అప్పుడు కోవిడ్ వచ్చింది అని చెప్పుకుంటావేంటి 24 గంటలు? అప్పుడు బైబిల్ ఎక్కింది, అది రోగం వదిలించుకుని వచ్చేయాలి. మనది ఏ భూమి? యోగ భూమి. వాళ్ళే రోగ భూమి. ప్రపంచ పెద్ద రోగాలు పని చెప్పండి, ఒక 5. ఎయిడ్స్ ఎక్కడ పుట్టింది చెప్పండి. క్యాన్సర్ ఎక్కడ పుట్టింది? ఇంకా చాలా ఉన్నాయి రోగాల పేర్లు నాకు. పెద్ద పెద్ద కోవిడ్, ఇవన్నీ డిసీజులు. ఎడారి మతాలు, ఎడారి రోగాలు, డిసీజు పెద్ద గొప్ప ఎలా అవుతుంది కదా? కథని చెప్పండి చూద్దాం. నాకు ఏ క్రైస్తవ ఇస్లాం మూలాలు లేవు, నేను చెప్పగలను అని చెప్పండి. మనందరం చెప్పగలం కదా.
ఐ డోంట్ హ్యావ్ ఎనీ రూట్స్. ఎడారి మతాలకు సంబంధించిన రూట్స్ మాకేమి లేవు. నేను చెప్పగలను, మీరు చెప్పగలరు. వాళ్ళు చెప్పడం చూద్దాం. సాంబ శివ ఇంకేం చెప్తాడు, అక్కడే అయిపోయింది. కాబట్టి వీళ్ళకి మనం గుర్తు చేయాలి. అసలు మనం టాపిక్లోకి వెళ్ళాల్సిన పని ఏం లేదు. ఒరే నువ్వు ఇక్కడ వాళ్ళకే పుట్టావు, మీ అమ్మ చాలా మంచిది, బ్రిటిష్ వాడు మీ ఇంటికి ఏం రాలేదు, మీ అమ్మ మంచిదని నమ్ము అంటే అయిపోయాయి. ఏమన్నాను? వీడికి కూడా అర్థమైంది వాళ్ళ అమ్మ మంచిదని. వాడు నమ్మట్లేదు, బ్రిటిష్ వాడు వచ్చాడని నమ్ముతున్నాడు. అందుకే బ్రిటిష్ వాళ్ళ మీ హిందూ మత గ్రంథాలు అంటాడు. వీడి పేరు రాంబాబు. పొద్దున్న రాము అక్కడే ఉన్నావు కదా, వాడు ఫోన్ చేశాడు. ఏం పేరు అన్న? నాగయ్య. మీరు హిందూ మత గ్రంథాలు చదివారా అంటాడు. వీడు ఏదో పెద్ద ఏదో చదివినట్టు ఏదో వాట్సాప్ యూనివర్సిటీ అంతా. రామాయణంలో అలా ఉంది ఇలా ఉంది అంటాడు. రాముడు ఎవరు అన్న, రాముడు ఎవరికి అంటాడు. రామాయణంలో రాముడు ఏం చెప్పుకున్నాడు? దేవుడు ఏం చెప్పుకున్నాడా? చెప్పుకోలే. అహం దశరథాత్మజం అండ్ సన్ ఆఫ్ దశరథ అని చెప్పుకున్నాడు. మరి రాముడు ఎవరో రామాయణ ప్రారంభంలో చెప్పారు, మహావిష్ణువు. కాబట్టి రాముడు దేవుడు అని చెప్పుకోడు, కానీ దేవుడు. అన్నమయ్య ఏం చెప్పాడు? దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. రాముడు దేవుడు అని చెప్పుకోపోయినా ఆయన ఎవరో అందరికీ తెలుసు. కృష్ణుడు అసలు రావడమే డిక్లరేషన్, రావడమే. అది కూడా అన్నమయ్య చెప్తాడు. ఏంటిది ఆ పాట? ఆ కీర్తన ఏంటంటే సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి నడుదేయి మొదలాయే ఇదిగో శ్రీకృష్ణుడు పుట్టేయపుడే శంకు చక్ర గద పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట నిలుచున్నాడు ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట నిలుచున్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి నడురేయి మొదలాయి ఇదిగో శ్రీకృష్ణుడు. ఆయన పుట్టినప్పుడే శంకుచక్ర గదా పద్మాలతో ఆయన మహావిష్ణువు అని క్లియర్గా డిక్లరేషన్ ఇచ్చేశాడు. మళ్ళీ పెద్ద అయ్యాడు, భగవద్గీత చెప్పాడు. భగవద్గీతలో ఏం చెప్పాడు? 7వ అధ్యాయం 7వ శ్లోకం నెంబర్ చెప్తాను, చెక్ చేసుకుంటారు. ఏం చెప్పాడు? అందరూ చెప్పండి అన్న, బాగుంటుంది. నమస్కారం అందరూ చెప్పండి. మత్త పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అంటే ఏంటండి? అలా మమ్మల్ని ఎత్తిస్తే అలా అంటారా? ఎవరో చెప్పండి అన్న. నన్ను మించి ఇంకేదీ లేదు. అదే మొత్తం పరతన్నాన్ని కించిదస్తాను, ఏది కూడా నన్ను మించలేదు. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయ. సూత్రముతోని ఈ ముత్యాలు కానీ లేకపోతే మాల ఎలా అయితే చేయబడుతుందో అలాగే అంతా కూడా నేను సూత్రంగా ధరించబడ్డాయి. అది అది అదైనా ఒక మాల తాడులోనో ఈ వైర్లోనో కడితే ఒక పూస మీద ఒకటి ఎలా అయితే ఆధారపడి ఉంటుందో అలా సర్వము నా మీదే ఆధారపడి ఉంది. దేర్ ఇస్ నో హయ్యర్ దెన్ మీ, దేర్ ఇస్ నో ఈక్వల్ టు మీ. ఇది భగవద్గీత 7వ అధ్యాయం 7వ శ్లోకం అని డిక్లరేషన్ ఇచ్చేశాడు. ఆయన నిరూపించుకున్నాడు కూడా.
రామచంద్రమూర్తి సుప్రమసీ చూపించడానికి రాలేదు అసలు. ఆయన హ్యూమన్గా వచ్చాడు. ఓ మంచి కొడుకు, ఓ మంచి అన్నయ్య, ఓ మంచి భర్త, అన్నికంటే పైన మంచి రాజు, మంచి మిత్రుడు కూడా. శ్రీభాష్యం అప్పలాచార్య వారి పేరు విన్నారుగా. ఇక్కడ వారే మహనీయుడు, పద్మనాభంలో పుట్టారు. వారు చెప్తారు, మిత్ర అనే పదానికి అర్థం ఏంటి? ఎవరికి ఉంది ఆ పేరు? సూర్య నమస్కారాలు చేస్తాగా, ఓం మిత్రాయ నమః అంటాం కదా, అనేస్తాం, చేసేస్తాం. మిత్ర అంటే మితత్వం నుండి రక్షించువాడు. ఏమిటి మితత్వం? ఇప్పుడు లైట్లు వేసుకున్నాక పొద్దున్న వేసుకోవాలి, ఎందుకంటే పెద్ద లైట్ వచ్చేది. ఇప్పుడు లిమిటెడ్, అవునా? అప్పుడు అన్లిమిటెడ్. అలా మనని ఒక మితమైన స్థితి నుంచి అపరిమితమైన స్థితికి తీసుకెళ్లేటువంటి వాడు మిత్రుడు. అందరికంటే గొప్ప మిత్రుడు సుహృత్ అని పిలువబడతారు. ఎవరతను? భగవద్గీతలో 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం. చూశాను, నెంబర్ చెప్తున్నాను, శ్లోకం చెప్తున్నాను, అర్థం చెప్తున్నాను. ఏం చెప్పారు 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో? అబ్బా, ప్రభు థ్యాంక్ యూ బ్రో. అర్థం కూడా చెప్పండి, అర్థం కూడా చెప్పండి. యజ్ఞాలకి తపస్సులకి అన్నిటికీ నేనే, అన్ని లోకాలకి ప్రభువు నేనే, అందరికీ మిత్రుడిని. సుహృదం సర్వలోకానం, అందరికీ నేను బెస్ట్ ఫ్రెండ్ని అని ఎవడైతే తెలుసుకుంటాడో, అన్ని లోకాలకి ప్రభువుని నేనని ఎవరు తెలుసుకుంటాడో, జ్ఞాత్వామాం ఎవరైతే తెలుసుకుంటారో శాంతి ముచ్చింది, వాడికి ఆటోమేటిక్గా శాంతి వచ్చేస్తుంది. అందుకని అన్నీ ఆక్రమించేసి, అక్కడ ఏదో పాతేసి, ఉన్నదాన్ని చెడగొట్టేసి, బద్దగొట్టేసి, ఇవన్నీ మనకు చెప్పలేదండి బాబు. ద ల్యాండ్ ఆఫ్ వైరాగ్య. అన్నం తినే ముందు మంత్రం చెప్పి తింటాను, అన్నం చేద్దాం. అమ్మో అమ్మో అమ్మో, నిజంగా పుణ్యాత్ములు ఎక్కువ మంది. అంటే చేతి ఎత్తుకొని పాపాత్ములని కాదు, శ్లోకం రాదని అర్థం. మీరు ఫీల్ అవ్వకండి, తక్కువ నేర్చుకోవచ్చు. ఎవరండి ఇప్పుడు చేతి ఎత్తుకొని ఈ పక్కన? ఏ పేరు సార్? ఒక్కసారి ఆ శ్లోకం చెప్పే ప్లీజ్, మళ్ళీ మాట్లాడతాను. ఓం బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఓం సహనావహతు సహనౌ పునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది భగవద్గీతలో ఒకటి, ఉపనిషత్తుల్లో ఒకటి. ఎయిర్పోర్ట్లో కలిసిన లాస్ట్ అదే. బాబీ గారు రాలే చెప్పాను, వాళ్ళ ముందు చెప్పాను, ఫోన్లో చెప్పాను. సరే, అయితే ఇలా వారు 2 చదివారు, అందరూ అదే చదవరు. ఇంకొందరు ఇంకోటి చదవచ్చు. నాకు 3-4 రకాల భోజన మంత్రాలు వచ్చు. సంఘలో 30 ఏళ్ల క్రితం పెద్ద చదివేవాళ్ళు. ఎవరికైనా తెలుసా? ఎంతో నాతో వచ్చిన వాళ్ళు కలిపి చెప్పాను, బాగుంటుంది. ఎంతో నదయో వర్షంతో పర్జన్యా సుపిప్పలా ఓషధయో భవంతు అన్నవతాం బోధనవతాం మానిక్షవతాం ఏషాంగాజా భూయాహం ఓధర్మ. అసలు ఎంత వైబ్రేషన్ అంటే ఫీల్ చాలా గ్రేట్గా ఉండేది. సంఘ ప్రార్థన ఒకటి, భోజన మంత్రం ఒకటి, అలా రోమాలు లెక్కపరుచుకునేది. నేను చెప్పేది ఎప్పుడు 35 ఏళ్ళు అయిపోతుంది, 34 ఏళ్ళు. అది తర్వాత కాలంలో నేను ఏ క్యాంప్కి వెళ్ళలేదు, ఎప్పుడో 25 ఏళ్ళు అయిపోయింది నేను క్యాంప్కి వెళ్ళి. అంటే అప్పుడప్పుడు ఏదో అటెండ్ అవుతుంటాం కార్యక్రమానికి కానీ. సో ఇది భోజన మంత్రం. అయితే తర్వాత కాలంలో ఇస్కాన్లోకి వెళ్ళాక కొంత బెంగాలీ, కొంత సంస్కృతంతో కూడిన భోజన మంత్రం. ఏంటి,
మహాప్రసాదే గోవిందే అని మొదలవుతుంది. తర్వాత కొంత బెంగాలీ వస్తుంది. కృష్ణుడికి, స్వామి ఈ ఈ ఈ ఆహారం ఇది నువ్వు స్వీకరించినటువంటిది, ఇది నన్ను కడుపుండా తిన్నయి, ఈ శక్తితో నేను కీర్తిస్తాను. ఈ శరీరం అజ్ఞానపు ముద్ద, ఇది నిలబడడానికి నేను స్వీకరిస్తున్నాను. నా ఇంద్రియాలను నీ ప్రసాదం ద్వారా నేను సంతృప్తి చేసుకుని నేను నీ సేవలో ఉంటాను. అలా దానికి అర్థం వస్తుంది. ఈ బ్రహ్మార్పణం మనకు తెలుసు భగవద్గీతలో. అలాగే అహం వైశ్వానర భూత్వ. ఇంకా థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్, నేను అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు ఇన్ని చెప్పేసాము, ఇన్ని రావక్కర్లేదు. ఈ అన్నపూర్ణ సదాపూర్ణ ఒక్కటి వచ్చేస్తే చాలు. ఎందుకు మాట్లాడుతున్నాను? ల్యాండ్ ఆఫ్ వైరాగ్య అని చెప్పాను కదా. అప్పుడు ఏ అడుగుతున్నాను చూడండి. అసలు మీరు ఏమంటే కాశీ వెళ్ళారా? చేయిస్తానమ్మా, ఆనందపడతాను. బోలో కాశీ విశ్వనాథ్ భగవాన్కి, కాశీ విశాలాక్షి మాయకి, కాశీ అన్నపూర్ణేశ్వరికి. అన్నపూర్ణలో భోజనం ఎంతమంది చేసేది చేస్తాను చెప్పరా? పుణ్యాత్తులు. అది ఎంత బాగుంటుందో. వాళ్ళు ఏంటో అల్లుళ్ళంటూ ఇచ్చేస్తారు, చిరాకు ఉండదు. వడ్డించేవాడికి 20 ఏళ్ళు లేవు, మీసాలు లేవు, వాడు సత్యసాయి అంటాడు. మనం అయితే ఏదో పెద్ద ఈడు ఆస్తి ఇచ్చినట్టే బాధబా. వీళ్ళ ఆస్తి మనకేదో పెడుతున్నట్టు. మనం ఉండిలో డబ్బులు ఎత్తే బతికే బ్యాచ్ వీళ్ళు. వీడు ఓనర్లా ఫీల్ అయిపోతాడు. అందుకే కడుపు కాలిపోయి నేను మాట్లాడాల్సి వస్తుంది. వీఆర్ ద ఓనర్స్, వీఆర్ ద డోనర్స్, యు ఆర్ ద క్లీనర్స్, యూ మస్ట్ మెయింటైన్ ద మేనర్స్. వాడు యూ అయినా చైర్మన్ అయినా ఎవడైనా పనోళ్ళలో ఉన్నారు. ఇప్పుడు తిరుమలలో క్యూ లైన్లో మంచి వేడివేడిగా ప్రసాదం పెడుతున్నారు తెలుసా? ఓ డాక్టర్ నాకు అది పోస్ట్ చేసి, గురూజీ ఇదంతా మీరు ప్రశ్నించడం వల్లే సాధ్యమైందని పెట్టాడు. పోనీ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పానుగా, చాలాసార్లు చెప్పానుగా, అక్కడ ప్రత్యక్షంగా అనుభవించానుగా, అవమానాలు పడ్డానుగా. వాడు వెబ్సైట్లో నా గురించి ఏదో పెట్టాడుగా. ఏం పని పాట లేనట్టు అధర్మారెడ్డి డైలీ ఇవ్వడు నా గురించి మాట్లాడేది. తప్పు కదండి. ఎవరి సొమ్ము తింటున్నాం, ఎవరి దగ్గర ఉంటున్నాం. ఎవరి తిరుమల వెళ్తే చాలు జీవితంలో ఒక్కసారి అని ఫీల్ అవుతారే. నేను తిరుపతి వాడిని 52 రోజులు అయిందండి తిరుపతి వదిలి. ఎంత ఫీల్ అయిపోతున్నాం. ఇప్పుడు కూడా అన్నమయ్య కీర్తనలు వింటుంటే రెడీ అయ్యాను. నేను అక్కడ లేడని తెగ ఫీల్ అయిపోయి దండం పెట్టుకుంటాను. అలాంటిది జీవితంలో ఒక్కసారి తిరుపతి వెళ్తే చాలు అనుకునేటువంటి వాళ్ళు కోట్ల మంది ఉంటే, నీకు అక్కడ అవకాశం ఇచ్చి ఉండడానికి, ఆయన దగ్గర సేవ చేసుకుని నేను ఆయన వాడిని చెప్పుకోవడానికి నీకు ఛాన్స్ ఇస్తే, నువ్వు రూట్గా బిహేవ్ చేస్తే, అక్కడ స్వామివారి సేవ చేసే ఒక అర్చక స్వామి నాకు క్షమాపణ చెప్పాడు టీటీడీ తరపున. ఎందుకంటే వాళ్ళు చేసిన మిస్బిహేవ్కి. తిరుమలలో చూశారు కదా, నేను గోవిందనామం చెప్పిస్తుంటే వాళ్ళు అడ్డుకుని, తర్వాత పోలీసులు నన్ను చాలా వెంటపడి, చాలా ఇదంతా అయితే ఇదంతా ఎందుకు అవుతుందంటే వినయం విషయము లేకపోవడం వల్ల. మనం గుర్తుందా చిన్నప్పుడు పాట వచ్చేది, కోటికి పడగెత్తిన ధనవంతుడు కోటి కోసం తలపడే నిర్భాగ్యుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు. ఈ భావన మనకు ఉండాలి. అధికారం దేనికండి? వ్యవస్థ నడిపించడానికి, అహంకారం చూపించడానికి అధికారం చూపించాలి. నీ అహంకారం చూపించడానికి ఎవరి వల్ల మనం బతుకుతున్నాం. అదే చెప్పాను పదే ఇంటర్వ్యూలో చెప్పినా, ఇంకెక్కడ చెప్పినా. కాబట్టి మనం మనకెందుకు అనుకోవద్దండి. మనకెందుకు అనుకుంటే మన పరిస్థితి చాలా అధర్మంగా ఉంటుంది. నిన్న కూడా ఎవరో డివోటీ చెప్తున్నారు, మన ఉద్ధవ్ ప్రభు అనుకుంటా, ఎవరో డివోటీ ఇంకో డివోటీతో అన్నారు, మనం భక్తులం కదా ఇస్కాను, మనం ఓట్లేయడం ఎందుకు, మనకేం పని ప్రపంచంతో అని. చూడండి, తెలిసి తెలియక ఆయన సమాధానం ఎంత బాగా చెప్పాడంటే, ఆయన పైన ఉన్న ఆయన, బాగుందండి మీరు ఓట్లేయరు, మనకెందుకు ఈ భౌతిక ప్రపంచం, మంచి మాటలు చెప్పారు. మరి రాజు దొంగోడు వచ్చాడు, అప్పుడు నువ్వు జపం చేసుకోగలవా?
నువ్వు భజన చేసుకోగలవా? కాబట్టి మంచి రాజు ఉంటేనే నీ యొక్క ధర్మం నిలబడుతుంది. కాబట్టి ఓటేయాలి, ఓటేయనోని వెయిట్ వేయాలి. ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, నేను దాని మీద రియాక్ట్ అయ్యాను. 2 రోజుల్లో 2 లక్షల మంది చూశారు. కోరుకొండ మెట్లు దిగుతూ ఎవడు ఆ కాకినాడ ఎమ్మెల్యే అతను ఇలాగే మాట్లాడేది. ఇక్కడ అడగట్లేదు, అక్కడ ఏం మాట్లాడినా చెప్తున్నా, వీడియో చూడొచ్చు. ఏమన్నాడు తెలుసా? మీ అందరికీ తెలుసు, ఒక గొర్రె కానీ మనకు నాయకుడైతే మనం మిగిలిన వాళ్ళందరినీ బాగా గొర్రెలు చేయొచ్చు. అంటే కొంచెం కూడా ఇంగిత జ్ఞానం ఏం లే. అందరూ గొర్రెలు అయిపోవాలా, గుళ్ళో డబ్బులు కావాలా, సర్టిఫికెట్లో మాత్రం హిందూ ఉండాలా, హిందూ దేవుడి పేరు ఉండాలా. ఈ నీతి లేని వాళ్ళు ఎందుకు దేనికి భూమికి నీతి గురించి వీళ్ళు మాట్లాడతారు, సర్టిఫికెట్లు మాత్రం హిందూ పెట్టుకుని. కాబట్టి మీరు ఎవరినన్నా గొర్రెలు క్వశ్చన్ చేసేప్పుడు ఆ బైబిల్లో ఏముంది, తోటకూర పుట్ట ఏమో అక్కడ మాట్లాడగల, ఆ నాన్న పేరు అడగండి. నేను వాయిస్ మెసేజ్లో చెప్తాను, మీ అమ్మ పేరు మీ నాన్న పేరు పనికి మాలిన టిష్యూ పేపర్లో ఉంటే వెంటనే ఫోన్ చేయంట. ఎందుకు లేదో చెప్పడానికి ఫోన్ చేయమంట. వాడు రాడు, ఎందుకని ఉండదు, వాడు మనకి పుట్టాడు కాదు. అది పదే పదే గుర్తు చేయండి. ఏమని? మీ అమ్మ చాలా మంచిది అని గుర్తు చేయండి సార్. బ్రిటిష్ వాడు వాళ్ళ ఇంటికి రాలేదు అని గుర్తు చేయండి సార్. వాడు ఫీల్ అయిపోతున్నాడు, పులే పులే అంటాడు. ఎరా